ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రతిదినం దేవుని మాటలు వింటున్నాం. ప్రియ దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుని బలమైన సన్నిధి, దేవుని విశేషమైన కృప ఈ రోజంతా దేవుడు మీకు మెండుగా అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయను గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కలిసి చదువుతాము. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అరణ్యపు అనుభవంలో ఉన్నావేమో, అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నావేమో, అనేకమైన ఇబ్బందులను చూస్తూ ఉన్నావేమో. కొన్నిసార్లు ప్రభువా, నేను ఎందుకు ఈ మార్గంలో వెళ్ళవలసి వస్తుంది, ఎందుకు నన్ను ఈ మార్గంలో నడిపిస్తా ఉన్నావు, నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్తా ఉన్నాను కదా, నువ్వు చెప్పిన రీతిగానే నేను చేస్తూ ఉన్నాను కదా, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయంటే, ఇజ్రాయేలు ప్రజల్ని మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఎదుటకు నడిపించింది దేవుడే. ఈ మాటలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మొదటి వచనం నుంచి మనం చదివితే దేవుడే ఎర్ర సముద్రం దగ్గరకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడే ఫరో మరలా వారి మీదకి లేచేటట్లుగా ప్రభు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఎందుకు దేవుడే వారిని నడిపించాడు, ప్రభువే మరలా ఫరోను కూడా వారికి వ్యతిరేకంగా వచ్చేటట్లుగా ప్రభువే ఎందుకు చేశాడంటే, ఇక వారు చూసిన శత్రువుల్ని ఇక ఎన్నటికీ చూడకుండా ప్రభు ఆ దినమున అద్భుతం చేయడానికే. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నడిపింపబడుతున్న మార్గంలో వెళ్తున్నప్పుడు ఆపదలు, శ్రమలు, అరణ్యపు అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు. ఇజ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే నిజంగా వారి జీవితం అంతా మనం గమనిస్తే ఆ 40 సంవత్సరాల్లో ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో సంచరిస్తున్న కాలంలో ప్రభువును వారిని ఎంత అద్భుతమైన రీతిగా నడిపించాడంటే, వారు ఏ కష్టపడకుండా, ఏ పని చేయకుండా వారు ఆ ఉదయాన్నే వారికి కావలసిన ఆహారం కుమ్మరింపబడుతుంది, బండ మధురమైన జలాలిస్తోంది, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారి మధ్యలో ఉంటా ఉన్నాడు. వారు మాంసం అడిగితే దేవుడు వారు తిని అంటే విసుగొచ్చి అంతగా సమృద్ధైన మాంసాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారు ఏది అడిగితే ప్రభు వారికి చేస్తూ ఉన్నాడు. వారితో ప్రభు ఆ అరణ్యంలో సంచరించినంత కాలం అంట వారి వస్త్రాలు చినిగిపోలేదంట, వారి చెప్పులు వారి తగ్గిపోలేదంట, వారి చెప్పులు పాతగిల్లేదంట. అట్టి రీతిగా ప్రభు వారిని ఎలా నడిపించాడు, ఎందుకు ప్రభు వారిని నడిపించాడంటే వారి గురించి మనము అనేకమైన మాటలు చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, చదివినట్లయితే సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తీసి చదవండి. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి, ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. హల్లెలూయా. దేవుడు అక్కడ మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సంచరించిన కాలమంతా ప్రభు వారిని ఆ రీతిగా పోషించడానికి, ప్రభు ఆ రీతిగా వారిని కాపాడడానికి, వారి అరణ్య మార్గంలో సంచరిస్తూ ఆ మార్గంలో వెళ్తున్నప్పుడంట శత్రువులు వారిని చూసి, అంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు దేవుని భయం కలిగిందంట. దేవుని భయము వారి పైన ఉండడాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలకు ఏ హాని చేయలేదంట. ప్రభు దేవదూతలు తినే ఆహారాన్ని ప్రతి ఉదయమున వారి కొరకు కుమ్మరిస్తూ ఉన్నారు. వారు లేచే వరకు వారికి కావాల్సిన ఆహారం వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు అంటే వారు ప్రభు నడిపింపబడుతున్న మార్గంలో, నడిపిస్తున్న మార్గంలో వారు నడిపింపబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం పైన మేఘము నిలిచి ఉంటుందో వారు అక్కడ గుడారాలు వేసుకొని నిలిచి ఉంటున్నారంట. ఎప్పుడైతే ఆ మేఘం పైకెత్తబడి ప్రయాణం ప్రారంభించిందో ఆ మేఘాన్ని వెంబడిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారంట. ఆ కింద వచనాల్లో మనం చూస్తే స్పష్టంగా కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మేఘం అంట కొన్నిసార్లు కొన్ని దినాలు, కొన్ని నెలలు ఒకే స్థలంలో నిలిచిపోయేదంట. ఆ పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలు విసుక్కోలేదు, సనుకోలేదు. మేఘం ఎక్కడ ఆగి ఉంటే అక్కడ వారు నిలుచున్నారు. మేఘం ఎక్కడ ప్రయాణం ఎత్తబడి పైకెత్తబడి ప్రయాణం
పైకెత్తబడుతుందో వారు ఆ మేఘాన్ని వెంబడిస్తూ ప్రయాణమై సాగారు. ఇలా ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరంలో అరణ్యములో దేవుడు నడిపిస్తున్న మార్గంలో వెళ్ళారు కాబట్టి వారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఏది తక్కువ కాకూడదు. గడిచిన దినాల్లో 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలో ఒకవేళ మీరు వినగలిగినట్లయితే వినండి. సేవకులు కూడా వాక్యాన్ని చెప్తూ ఇదే మాటను 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలో చెప్పారు. ఏంటంటే మీకేది తక్కువ కాదు. ఏ విషయంలో తక్కువ కాదంటే మీ పోషణ విషయంలో తక్కువ కాదు, మీ ఆయుష్ తక్కువ కాదు, మీ జన్మ సంఖ్య తక్కువ కాదు అని చెప్పి అక్కడ స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. నిజమే, దేవుడు మనకు లేమిలో ఉంచే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. మనము తక్కువగా అంటే కొదువ చేత మనం బాధపడినట్లుగా చేసే దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఉన్న కొంచెము ద్వారా సమృద్ధైన ఆశీర్వాదాన్ని కలగ చేసే దేవుడు. సారేపాతు విధవరాల గురించి మనందరికీ కూడా తెలుసు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తూ ఉంటే అక్కడ జరిగిన సంభాషణ అంతా కూడా, అక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఏలియా సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కొంచెం దాహం, నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. వెంటనే ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తూ ఉండగానే, అమ్మ నాకు ఒక అప్పం చేసుకొని తీసుకొని రమ్మని చెప్తే ఆమె అంటది, అయ్యా నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది. నా కుమారుడు నేను ఒక్కొక్క అప్పం చేసుకొని తిని చనిపోదాం అనుకుంటూ ఉన్నాం, మా దగ్గర ఏమీ లేదు అంటే ఏలియా దేవచండైన ఏలియా చెప్తా ఉంటాడు, అమ్మ దానిలో నుండే నాకు ఒక అప్పం తీసుకొని రా, నీకు సమృద్ధిగా నువ్వు చూస్తావు, కరువు దినాలంతా నువ్వు పోషింపబడినట్లుగా నువ్వు చూస్తావు అన్నప్పుడు ఆ సారేపాతు విధవరాలు సేవకుని మాటను విశ్వసించి, సేవకుని మాటను దేవుని మాటగా అనుకుని లోబడి సేవకుడు చెప్పిన రీతిగా వెళ్ళి ఒక అప్పాన్ని తీసుకొని వచ్చిందంట. అక్కడ చూస్తే 16వ వచనంలో మనకు ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. నిజమే, దేవుని మాటకు లోబడి దేవుణ్ణి వెంబడించి దేవుని చిత్తానుసారంగా మనం నడిపింపబడితే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనకున్న కొంచెంలోనే ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. యేసయ్య కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ 3 దినాలు విస్తారంగా మాట్లాడుతూ వాక్యాన్ని బోధిస్తూ వచ్చిన వారిని స్వస్థపరుస్తూ అనేక అద్భుతాలు చేస్తూ ప్రభు మాటలు వింటూ ఉన్నారు ఆ 3 దినాలు అనేక మంది ప్రజలు. అప్పుడు ఆ రాత్రి యేసయ్య ఆ ప్రజల్ని ఆకలితో పంపించడానికి ఇష్టం లేక శిష్యులతో అంటాడు, తినడానికి ఏమైనా దొరుకుద్దా వీరందరికీ ఆహారం కొరకు అంటే శిష్యులు అసాధ్యం అంటా ఉంటే యేసయ్య 5 రొట్టెలు 2 చేపల్ని పట్టుకొని ఆకాశం వైపు వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి పంచినప్పుడంట 5,000 మంది పురుషులను, అక్కడ స్త్రీలు, చిన్న బిడ్డలు అనేకులు తిని తృప్తి పొందగా 12 గంపలు మిగిలాయంట. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని వెంబడిస్తూ ప్రభువుని నువ్వు అనుసరిస్తూ ప్రభు చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవుని యందు విశ్వాసంతో కొనసాగింపబడినప్పుడు నీకు కలిగిన కొంచెములోనే ప్రభు సమృద్ధైన ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడు. అదేవిధంగా ఏలియాను మనలా మనం గమనిస్తే అరచేయంత మేఘాన్ని చూసి విశ్వాసంతో తన ముందు కొనసాగింపబడుతుండగా కుండపోతంత వర్షం పడింది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏది తక్కువ కాకూడదు. నీ జీవితంలో ఏ విషయంలో కూడా నువ్వు అంటే నీ ఆయుష్ విషయంలో కావచ్చు, జనుల విషయంలో కావచ్చు, నీ పోషణ విషయంలో కావచ్చు, చాలా మంది విస్తారంగా వెతుకుతూ ఉన్నారు, కొంచెమే పండుతా ఉంది. విస్తారంగా కష్టపడుతున్నారు, ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నారు. వారు విత్తనం వేస్తూ ఉన్నారు, సమృద్ధైన పంటను కోయలేకపోతున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఇస్సాకు ఆ ప్రాంతంలో కరువులో ఇస్సాకు ఆ ప్రాంతంలో విత్తనం వేశాడంట, 100 ఫలాన్ని కోస్తాడంట. ఈరోజు నువ్వు 100 ఆశీర్వాదం చూడాలి, 100 దీవెన నువ్వు చూడాలి అంటే దేవుని మాటను విని, ఆయన మాటను అనుసరించి, దేవుని వెంబడించి, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిపింపబడగలిగినట్లయితే ప్రభువు యందు విశ్వాసముతో నీకు కలిగిన కొంచెములోనే దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి నువ్వు విశ్వసించి దేవుణ్ణి యందు ఆనందించగలిగినట్లయితే ప్రభు సమృద్ధైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకేది తక్కువ కాకుండా, నీకేది లోటు కలగకుండా ప్రభు నేను కాపాడుటకు సమర్థుడు. ఒకసారి ఆలోచించండి, ఇజ్రాయేల్ ప్రజలంట ఆ 40 సంవత్సరాలు వారి వస్త్రాలు చినిపోలేదంట, వారి చెప్పులు పాతగిల్లేదంట. అసలు ప్రభు ఎంత కృప, అది ఊహించడానికైనా సాధ్యమా? అసాధ్యం కదా.
అటువంటి అద్భుత కార్యాలు ప్రభు జరిగించాడు. ఈరోజు నువ్వు విస్తారమైన ఆశీర్వాదాన్ని చూడాలి. నీ కష్టార్జితం తక్కువ కాకూడదు. చాలామంది కష్టపడుతూ ఉన్నారు. నెల మొదటి రోజు మొదటి వారంలో వారి జీతాన్ని పొందుకుంటా ఉన్నారు. వచ్చిన జీతము ఒక రోజులోనో 2 రోజుల్లోనో లేదంటే 15 రోజుల్లోనో కనుమరుగైపోతూ ఉంది. మరలా మంత్ ఎండింగ్కి వచ్చే వరకు, నెలాఖరికి వచ్చే వరకు వారికి లేమి కనిపిస్తూ ఉంది, తక్కువ కనిపిస్తూ ఉంది, కొదువ కనిపిస్తూ ఉంది. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువై ఉండదని ప్రభు వాగ్దానం చేశాడు. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి కొంటారంట, కానీ దేవుని బిడ్డలు ప్రభు కొదువ చేయనని వాగ్దానం చేశాడు. అయినా ఈరోజు నీ జీవితంలో కొదువను అనుభవించడానికి కారణం ఏంటి? ప్రభువు నడిపిస్తున్న మార్గంలో నడవండి ప్రియ దేవుని బిడ్డ. ఇశ్రాయేల్ ప్రజలు నాకు అందరూ ఆ మార్గంలో నడిచారంటే చెప్పలేము. ఎవరైనా ఇంకా ఎన్ని రోజులు నడుస్తాము, ఈజీగా వెళ్ళిపోదాం అనుకున్నారేమో. కానీ 40 సంవత్సరాలు ప్రభు నడిపించిన మార్గంలో నడిచిన వారికి ఏమీ తక్కువ కాకుండా దేవుడే వారికి తోడై ఉన్నాడు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ప్రభు చిత్తానుసారంగా మనం నడిపిస్తూ, ప్రభు చిత్తానుసారంగా మనం వెళ్తున్నప్పుడు మనకి ఏది తక్కువ కాదు. మనము రూతు గ్రంథంలో మనము చదివినట్లయితే బెత్లెహేములో కరువు కలిగిందంట. కరువు కలిగినప్పుడు నయోమి బెత్లెహేము నుంచి మోయాబుకు ప్రయాణమై వెళ్ళి అక్కడ ఏం పొందుకుంది అంటే ఇంకా భయంకరమైన అనుభవాలు చూసింది. తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులకు పోగొట్టుకుంది. అదే తర్వాత మనం చదివినట్లయితే బెత్లెహేములో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించాడంట. ఈరోజు కరువు వచ్చిన, అరణ్యపు అనుభవమైన, శ్రమ అయినా దేవుడు నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడిపింపబడితే నీకు మేలు కలుగుతుంది, నీకు కొదువ కలగదు. ప్రభువు నీ కొరకు ఆకాశవాక్యలు తెరిచి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇచ్చే దేవుడు, పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు చూసే దేవుడు. నయోమి ఎప్పుడైతే ఈ మాట విందో తిరిగి బెత్లెహేమునకు వచ్చింది. తద్వారా తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా తను చూసింది. రూతు వివాహం జరగడము, రూతు బోయాజులకు చక్కటి కుమారుడు పుట్టడము, ఆ కుమారుడు నయోమి చేతికి అప్పగించబడ్డాడంట. నిజంగా ఎంత గొప్ప కృప కదా. ఈరోజు ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడు ప్రియ దేవుని బిడ్డ. చాలామంది దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తూ, దేవునికి ఆయాసకరమైన పరిస్థితుల్లో నడిపింపబడుతూ, దేవుడు మా పట్ల అద్భుతం చేయట్లేదు, ఎంత కష్టపడ్డా మాకు దీవెన కలగట్లేదు, ఎంత కష్టపడ్డా మాకు ఆశీర్వాదం రావట్లేదు అనుకుంటున్నారు. కానీ ప్రభు నడిపిస్తున్న మార్గంలో ప్రభువు నడిపింపుని బట్టి, దేవుని నడిపింపుని బట్టి మీరు వెళ్ళండి. నిశ్చయముగా మీకేది తక్కువ కాకుండా దేవుడు మీకు తోడైండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారు, వారందరి జీవితాల్లో ఏది తక్కువ కాకుండా ప్రభువా వారు దీవింపబడినట్లుగా నీ చిత్తానుసారమైన మార్గంలో నీ చిత్తమును చొప్పున బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, అత్యధికమైన దీవెన కలగండి, కృప వెంబడి కృపను అనుగ్రహించండి ప్రభా. వారి కుటుంబాల్లో సమృద్ధైన ఆశీర్వాదం చూచుదురుగాక, సమృద్ధైన దీవెన చూచుదురుగాక, కృపను వారు పొందుకుందురుగాక, వారి చేతి పనుల్లో వారి దీవెన చూచుదురుగాక. వారికి ఏది తక్కువ కాకుండా అయా నిశ్చయంగా సమృద్ధైన దీవెన, సమృద్ధైన ఆశీర్వాదం ప్రభా నీ ప్రజలు అనుభవించుదురుగాక. నిశ్చయంగా అటు రీతిగా బిడ్డలు నడిపించండి, కృప చేత నడిపించండి, సహాయం దయచేయండి. ఈ రోజంతా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా నుండి చేసి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.